హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటుంది అక్కడ ఆమె ఇంటి దగ్గర ముందు. ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డర కమ్యూనిటీ రావడం 47 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంకులో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పింఛన్ ఇప్పిస్తాను నేను అని చెప్పి 4,000 పింఛన్ ఇప్పిస్తా అని చెప్పని ఆమెను దగ్గరికి పోయి ఆమెతో నమ్మించి చాకచక్యంగా ఆమెతో ఒప్పించాక ఆమె ఏమంటారే నాకు యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ లేదు, నాకు గాయత్రి బ్యాంకులో ఎట్లా వస్తుంది నాకు పింఛన్ అంటే లేదు నేను అందరికి ఇప్పిస్తున్నా నా పెద్ద లైన్ ఉంది చూస్తున్నా అని చెప్పని ఆమె తీసుకొని ముందు తీసుకెళ్తాడు. తర్వాత ఆ పింఛన్కి సంబంధించి కొంత అమౌంట్ కూడా ఖర్చు అయితే అంటే ఒక 400 రూపాయలు ఆమె దగ్గర ఉంటే ఆమె ఇస్తుంది ఆ ఫోటో తీయడానికి, తర్వాత ఫామ్స్కు, తర్వాత వంటికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటే 400 రూపాయలు ఇస్తుంది. ఆ 400 రూపాయలు తీసుకొని అట్లాగే ముందుకు పోతాడు. ఒక 2 మినిట్స్ ముందు పోయి మళ్ళీ బ్యాగ్ వచ్చి ఆ తెలిసినమే ఉన్నది అక్కడ ఫోటో దిగాలన్నట్టు నేను గొలుసు ఒకటిసారి ఇస్తే అక్కడ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ గొలుసు ఇచ్చేస్తా అని చెప్పి అనగానే ఆమె పెద్ద మనిషి ఏం చేస్తారంటే నమ్మి ఇతని గొలుసు మెడలో తీసి అది చేతులు పెడుతుంది. పెట్టగా ఆయన ముందు పోతాండే ఏదో పోతున్నావు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ అరుస్తుంటుంది. అడగానే అతను పారిపోతాడు. ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్లీ పోలీసు వారు తెలియగానే వెంటనే స్థానిక ఎస్ఐ అట్లాగే నరేష్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటారు. చేరుకునే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము మా సిపి గారికి అట్లాగే సిసిఎస్ టీంకు, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మేము ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు. ఇది ఇలాంటి అఫెన్సులు ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు, ఈ కృష్ణ అంటోడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సిసిఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సిసిఎస్ సిఐ దేవేందర్ అండ్ వాళ్ళ రవీందర్, తర్వాత వాళ్ళ ఎస్ఐ తిరుపతి, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ పోయి మొత్తం అంతా ఇల్లు, తర్వాత బస్ స్టాండ్లో మొత్తం అన్ని కాపు కాసింది. తర్వాత మొత్తం మీద ఇమ్మీడియట్లీ ఒక 1.5 అవర్ దాదాపు 2 అవర్స్లో కూడా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇది మా సిపి గారికి తెలియజేయగానే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిసిఎస్ టీము అట్లాగే హుస్నాబాద్ పోలీస్ టీంను అభినందించారు. ఇంత తక్కువ వ్యవధిలో దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా అరుదు అని చెప్పి అందరినీ పర్సనల్గా అభినందించడం జరిగింది. దీంట్లో భాగంగా అతన్ని హుస్నాబాద్ బస్ స్టాండ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అతని మీద దాదాపు అతను ఏంటంటే ఒక నోటోరియస్ క్రిమినల్ అతను. ఇప్పటికీ 86 కేసులలో అతను ఇన్వాల్వ్ ఉన్నది. మొత్తం త్రూఅవుట్ తెలంగాణ మొత్తం సైబరాబాద్లో ఉన్నాయి, రాచకొండలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, తర్వాత ఆల్ డిస్టిక్లో ఉన్నాయి. వరంగల్ ఒక ఖమ్మం పోనట్టుంది కానీ నల్గొండ పోయిండు, మహబూబ్నగర్ పోలేదు. మహబూబ్నగర్ ఖమ్మం కాకుండా నల్గొండలో ఉన్నాయి, తర్వాత కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో ఉన్నాయి, ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి, ఉమ్మడి నల్గొండలో ఉన్నాయి, అట్లాగే హైదరాబాద్లో ఉన్నాయి, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్లో ఉన్నాయి, సిద్దిపేట మెదక్లో కూడా మొత్తం అతను కేసులు చేస్తున్నాడు. 86 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను ఇది ఒక అంటే ఇతను ఇలాంటి అఫెన్స్ అవుతాయంటే ఇతనే చేస్తాడు అనేది ఒకటి అందరికీ సుపరిచితంలాగా అయిపోయింది. అతను ఇమ్మీడియట్లీ అతన్ని గురించి తెలియగానే చెప్పగానే వెంటనే రియాక్ట్ అయ్యి క్రైమ్ నాలెడ్జ్ గురించి అతని పేరు చెప్పిన మా ఎస్ఐ హుస్నాబాద్ను అట్లాగే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే సిసిఎస్ టీమ్ వాళ్ళు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వితిన్ 1.5 అవర్స్ 2 అవర్స్లో మాకు అట్లీని దొరకబట్టి ఇచ్చిన వాళ్ళను కూడా పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. మిస్ అయినట్టే 2.5 తులాస్ అంటే 2.25 ఉంటారు అనుకుంటా. దాదాపు 3 తులాలు దాదాపు ఒక 3 lakhs 1.5 3 lakhs ఉన్నా కానీ 4 lakhs నియర్లీ 4 lakhs వర్త్ ఉంటుంది. అంటే ఇతని యొక్క ఎమో కూడా అదే మోడస్ ఆపరెంట్ ఏంటంటే డైవర్ట్ చేస్తూ ఉంటాడు మనుషులను. ఎట్లా అంటే మెస్మరైజ్ చేసి వాళ్ళను నమ్మిస్తాడు. పింఛన్ ఇప్పిస్తా అని చెప్పి, లేకపోతే మీకు ఏమన్నా అది బ్యాంకులో లోన్లు ఇప్పిస్తాను అది ఇస్తా అని చెప్పి నోటోరియస్ క్రిమినల్. కాబట్టి వాళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళతోనే వాళ్ళు అంటే అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ దాంట్లో వెంటనే ఈ అఫెన్స్ కాగానే
అఫెన్స్ కాగానే వెంటనే మాకు ఎట్లా తెలిసిన కన్ఫర్మ్ చేసుకున్నాం అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉండే సీసీటీవీ ఫుటేజ్ చూడగానే సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అతని పిక్చర్ వచ్చింది. అతని క్లియర్ పిక్చర్ క్యాప్చర్ అయింది. అందుకని చెప్పి అందరు కూడా దీని ప్రకారంగా దీని అంటే పత్రికా ముఖం అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఏమి ఇబ్బంది పడకుండా అందరూ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మన ప్రొటెక్షన్ గురించి అది దానికి ఒక ప్రాముఖ్యత అనేది మీకు అర్థమైపోయింది. ఒక అఫెన్స్ కాగానే 2 అవర్స్లో మనకు అఫెన్స్ రిలీట్ అయిందంటే అలా సీసీటీవీ యొక్క ప్రాముఖ్యత ఉంది. అందుకని చెప్పి పట్టణ ప్రజలకు కానీ లేకపోతే అందరికీ కూడా ఇమీడియట్లీ సీసీటీవీ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఇంటికి ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి మన ప్రాపర్టీకి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి అందరికీ ఈ పత్రికా ముఖంగా అప్పీల్ చేస్తున్నాం.